హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజైతే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు టేక్ యూ త్రూ వన్ ఆఫ్ ద బెంగళూర్స్ మోస్ట్ అవైటెడ్ ఈవెంట్స్ ఆఫ్ ద ఇయర్. అదే లాల్బాగ్ ఫ్లవర్ షో 2025కి వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్ షో ఇండిపెండెన్స్ డే టైంలో ఏదో ఒక థీమ్తో ఆర్గనైజ్ చేస్తూ ఉంటుందంట. అయితే నేను ఇన్స్టా రీల్స్లో చూసి వెళ్ళాలి అని అనిపించింది. బట్ ఈ ఫ్లవర్ షో అయితే ఆగస్ట్ 7th to 18th వరకు ఉంది. బట్ లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల బెంగళూరు ట్రాఫిక్ భయపడి వెళ్ళలేదు. అయితే మండే 18th ఆగస్ట్ ఆఫ్టర్నూన్ మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఫ్లవర్ షోకి పాసెస్ ఉన్నాయి, వెళ్తారా అని అడిగారంట. అడిగితే వెంటనే మా హస్బెండ్ ఓకే అని చెప్పి పాసెస్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఇక నా ఆనందానికి అయితే హద్దులే లేవన్నమాట. ఇక లంచ్ చేసి వెంటనే బయలుదేరిపోయాం. బట్ చాలా ట్రాఫిక్ ఉంది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. వర్షం స్టార్ట్ అయ్యి ఆ వర్షంలోనే మేము వెళ్తూ ఉండగా యాక్చువల్లీ మా చిన్నాడు రానని అన్నాడు. నేనే బలవంతంగా తీసుకెళ్తే వాడికి నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాడు కారులోనే. సో 2:45కి మేము ఇంటి నుంచి బయలుదేరాం. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 3:30 అయిపోయింది. చాలా ట్రాఫిక్ ఉంది, అలానే వర్షము. ఇదైతే ఎంట్రన్స్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ డే 218th ఫ్లవర్ షో అనమాట. థీమ్ అయితే హార్ట్ ఫిల్ ట్రిబ్యూట్ టు కర్ణాటకాస్ ప్రౌడ్ వారియర్స్ కిటూర్ రాణి చిన్నమ్మ అండ్ సంగోలి రాయన్న. ఇది ఈ ఇయర్ థీమ్. ఫ్లవర్ షో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్సలెంట్, అసలు ఆసమ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఇంకా మనం చాలా రేర్గా కనిపించే ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడే కనిపించినాయి. నేను నమ్మలేనివి కూడా కొన్ని ఉన్నాయి. ఈ బొటానికల్ గార్డెన్లో ఎగ్జిబిట్ చేశారు. చాలా అయితే చాలా బాగుంది. వర్షం కారణంగా ఫుల్ రోడ్స్ అంతా కూడా బురదగా ఉన్నాయి. సడన్ గా వర్షం పడడం, అప్పుడే మళ్ళీ ఎండ రావడం, మళ్ళీ వర్షం పడడం అలా జరుగుతుంది. సో నేనైతే ఫ్లవర్ షోకి వెళ్తున్నాను కదా అని చెప్పి ఫ్లోరల్ థీమ్ డ్రెస్సే వేసుకున్నాను. నాకు అది ముందు నుంచి అలవాటు. ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నా కూడా దానికి రిలేటెడ్గా డ్రెస్సింగ్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే ఫ్లోరల్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ గార్డెన్ కాంపిటీషన్ అనుకోండి, గ్రీన్ కలర్ వేసుకోవడం లేదంటే ఫ్లోరల్ టైప్ శారీ వేసుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. సో అలానే అందుకోసం అని చెప్పి నేను ఈరోజు ఫ్లోరల్ థీమ్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. అండ్ ఇలా ఇక్కడ ఏంటంటే మా చిన్నవాడు ఇంకా స్టార్ట్ చేశాడు. ఎంట్రన్స్ అవుతూనే కూడా మనకి చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్లవర్స్తో డెకోర్ చేసి ఉన్నాయి. డెకోర్ చేసి వెళ్తూ ఉండగా మనకి ఎంట్రన్స్ లోనే టికెట్స్, పాసెస్ అవి కూడా చెక్ చేస్తారు. ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్కానర్ త్రూ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ చాలా స్టాల్స్ అవి కూడా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, లైక్ డెకోర్ స్టాల్స్ ఉన్నాయి. వట్టివేలు వినాయకుడు కానీ అలాంటివి డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి. బ్యాంబూస్తో తయారు చేసిన ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే ఇక్కడ లేదు. మేము వేరే దగ్గర కార్ పార్క్ చేసి అప్పుడు ఇక్కడికి వచ్చాం. సో చాలా మంది మొత్తం తిరగలేరు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఇలాంటి టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. అలాగే ఫీడింగ్ మదర్స్ కోసం టెంట్స్ కూడా పెట్టి ఉంచారనమాట. ఫీడింగ్ మామ్స్ పిల్లలకి ఫీడ్ చేయడానికి ఎంట్రన్స్ లో టికెట్స్ చెక్ చేసి పాసెస్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మనమైతే ఇంకా కారు బైక్తో లోపలికి వెళ్ళడానికి లేదు. ఎంట్రన్స్ లోనే పార్కింగ్ చేసేసుకొని లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ రోజే లాస్ట్ డే అవడం వలన అంత హ్యూజ్ క్రౌడ్ అయితే లేదు, ఒక మాదిరిగా ఉంది. But yes, let's go to witness the floral magic where we can feel the festive energy in the air. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ కావింగ్స్ చూస్తున్నారు కదా, ఇది నేను ఫస్ట్ చూసి ఏదో డెకోర్ పీస్ ఏమో అనుకున్నాను. బట్ కాదంట, మా హస్బెండ్ చెప్పారు. అక్కడ బోర్డ్స్ పెట్టి ఉన్నాయన్నమాట. ఇవి చెట్లే, ఎన్నో ఇయర్స్ క్రితం మ్యాంగో ట్రీస్ అని అలా చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు పడిపోయినప్పుడు ఈ లాగ్స్ ఉండిపోతాయి కదా, ఆ వాటి మీద కార్వింగ్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కార్వింగ్ చేశారు. నేనైతే చాలా మెస్మరైజ్ అయ్యాను. ఎంత ఎక్సలెంట్ గా ఉంది అంటే ఈ కార్వింగ్స్. ఇక్కడ చూడండి, బుద్ధ ఇన్ లోటస్ షేప్ లో కార్వింగ్ చేసి పెట్టారు. ఎంత బాగుందో అంటే యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా బొటానికల్ గార్డెన్ లో ఉంటాయి. స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఏవైతే పెట్టారో అవి వాటిని డెకోర్ చేస్తూ ఫ్లవర్స్ పెట్టారు.
గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. చామంతులు, చిట్టి చిట్టి చామంతులు అంటాం కదా, అవి చాలా బాగున్నాయి. నాకు తెలియలేదు, చాలా మంది ఫ్లవర్స్ కూడా ప్లక్ చేసుకొని వెళ్ళారంట. అది మా చిన్నోడు చూసి చెప్తున్నాడు తర్వాత ఇంటికి వచ్చాక. నాకు కూడా తెలుసుంటే నేను కూడా తీసుకుందాను కొన్ని ఫ్లవర్స్ అనిపించింది ఇంట్లో డెకోర్ చేసుకోవడానికి. లాస్ట్ డే కదా, సో అందుకోసం అని చెప్పి అంతా ఖాళీ అయిపోతుంది స్టాల్స్. ఎగ్జిబిషన్ స్టాల్స్ అయితే మాత్రం చాలా మటుగా ఖాళీ అయిపోయి. మేము వెళ్ళింది లాస్ట్ డే, మండే 18th August వెళ్ళాం. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ కార్వింగ్స్ కూడా చూడండి, ఇవన్నీ కూడా వుడెన్ లాగ్స్ అన్నమాట. ఎప్పుడైనా వర్షానికి చెట్లు పడిపోయినా ఆ చెట్టు కొమ్మని అలా కార్వింగ్ చేసి పెట్టారు, లైక్ పీకాక్స్ లాగా, క్రొకడైల్స్ లాగా. చాలా బాగుంది. అలిగేటర్స్ లాగా అలాగా కార్వింగ్ చేసి దానిపైన బోర్డ్స్ కూడా ఉన్నాయి. అది ఏ ట్రీకి సంబంధించింది, ఎన్ని ఇయర్స్ బ్యాక్ ట్రీ అనేది కూడా ఉన్నది దాని మీద రాసి అయితే బోర్డ్ ఉంది. అండ్ దాని చుట్టూ మళ్ళీ ఇప్పుడు అది హైలైట్ అవ్వడానికి ఫ్లవర్స్ పెట్టారనమాట. ఫ్లవర్ షో కదా, చాలా బాగుంది. మనం లోపలికి వెళ్తూ వెళ్తూ ఉండగానే ఈ కార్వింగ్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, బట్ మేము ఆ స్టాల్స్ అన్ని విజిట్ చేసే లోపలే అవన్నీ క్లోజింగ్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఆ రోజు నైట్ 7:30 వరకే, 18th August 7:30 వరకే కాబట్టి, సో దాన్ని కూడా ఇంకా క్లోజ్ చేసేసుకుంటున్నారని. ఓ పక్క వర్షం పడుతుంది, ఇంకా క్రౌడ్ కూడా అంత క్రౌడ్ అయితే లేదని చెప్పి వాళ్ళు అవన్నీ కూడా క్లోజింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ కార్వింగ్ చూడండి ఎంత బాగుందో, ఎంత మెసేజ్ ఉందో. ఇది ఒక చెట్టునే మదర్ వూంబ్ లాగా కార్వింగ్ చేశారు. మదర్ వూమ్ లో నుంచి బేబీ బయటకు వస్తున్నట్టుగా ఎంత బాగుందో కదా, చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్ లో బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట రాసి. తప్పకుండా అంటే ఈ ఫ్లవర్ షో అనే కాదు, బొటానికల్ గార్డెన్ కూడా విజిట్ చేయొచ్చు. మనకు అక్కడ ఆల్రెడీ బోన్సాయ్ పార్క్ అని, రోజ్ గార్డెన్ అని, ఒక లేక్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇవి స్పెషల్ గా మనకి ఫ్లవర్ షో అవడం వలన ఈ థీమ్ వైజ్ గా డెకోర్ చేసి పెట్టారు. ఈ హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి, చాలా పెద్ద హ్యాంగింగ్, ఎంత పెద్దదో ఈ హ్యాంగింగ్స్. వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి ఫ్లోరల్ టైప్ లో. అండ్ నేను చెప్పాను కదా, థీమ్ అయితే థీమ్ వైజే పెట్టారు. ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అక్కడ ఫ్లవర్ షోకి ఫొటోస్ తీసుకోవడానికి కూడా. అండ్ కమింగ్ టు ద హైలైట్స్ అన్నమాట, ఇక్కడ నుంచి అసలైన ఫ్లవర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పీకాక్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కలర్ కాంబినేషన్స్ తో, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఫ్లవర్ షో. అంటే యాక్చువల్లీ జనాలు ఉంటారని చెప్పి మేము ఎప్పుడు అంత క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్ళలేదు. యాక్చువల్లీ ఈసారి కూడా మేము అసలు వెళ్ళకూడదని అనుకున్నాం. చూసాం, రీల్స్ లో షార్ట్స్ లో చూసాము. బట్ లక్కీగా పాస్ దొరకడం, అది కూడా లాస్ట్ డే దొరకడం వల్ల, లాస్ట్ డే అయినా కూడా క్రౌడ్ ఉండొచ్చు, బట్ అది స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ కదా, అందుకనే అంత క్రౌడ్ లేదు. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటాయి, చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మనకే లామినేట్ చేసి ఇస్తారు ఫొటోస్ కూడా. చాలా బాగుంది ఇక్కడ కూడా ఫొటోస్, సీనరీగా మంచిగా వచ్చాయి ఫొటోస్ అన్ని కూడా, చాలా బాగున్నాయి. ఇవంతా కూడా మంచి మంచి ఫ్లవర్స్ తో డెకోర్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజనల్ ఫ్లవర్స్. యాక్చువల్లీ నేను డార్జిలింగ్ లో ఉన్నప్పుడు ఈ ఫ్లవర్స్ అన్ని మా ఇంట్లో ఉంటుండేవి. ఇక్కడ మరి పెరుగుతాయా అంటే ఏమో చూడాలి. పెరుగుతాయి, ఎందుకు పెరగవు, మెయింటైన్ చేస్తే తప్పకుండా పెరుగుతాయి. అండ్ ఇవన్నీ కూడా ఇలాగా మనకి పైనుంచి ఇలా వేస్తారు కదా, అలా డెకోర్ చేసి పెట్టారు ఈ ఫ్లవర్స్ కూడా. ఎక్సలెంట్, అసలు మంచి మంచి కలర్స్, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. అంటే ఈ చామంతుల మీద ఇలా లైన్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి టైప్ ఆఫ్ చామంతులు. అండ్ ఇది అయింది కదా, ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాం. స్టార్టింగ్ అంతా అయిపోయింది, ఇది మెయిన్ ఎంట్రన్స్. థీమ్ అని చెప్పాను కదా, లైక్ హార్ట్ఫెల్ట్ ట్రిబ్యూట్ టు కర్ణాటకస్ ప్రౌడ్ వారియర్స్ అన్నమాట. కిట్టూర్ రాణి చిన్నమ్మ అండ్ సంగోలి రాయన్న, వీళ్ళ థీమ్ వైజ్ ఈ పిల్లర్స్ ఇదంతా కూడా గ్లాస్ హౌస్ లో దీన్ని డెకోర్ చేశారు. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇదేదైతే ఫోర్ట్ లా కనిపిస్తుందో అవన్నీ కూడా ఫ్లవర్సే, చామంతులతోనే
డెకోర్ చేశారు. దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద షో. ఇదైతే అసలు థీమ్డ్ సెంట్రల్ ఫ్లోరల్ డిస్ప్లే. ఈ ఇయర్ థీమ్ కి అకార్డింగ్ గా ఎంత బాగా డెకోర్ చేశారో. లుక్ ఎట్ ద క్రియేటివిటీ. ఇట్ వాజ్ ఆసమ్. ఈచ్ ఫ్లవర్ ఈస్ ప్లేస్డ్ మెటిక్యులస్లీ టు ఫార్మ్ దిస్ అమేజింగ్ స్ట్రక్చర్ అన్నమాట. ఎంత బాగుందంటే ద కలర్స్ అండ్ ద ప్యాటర్న్స్, డీటెయిలింగ్ ఆర్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. అండ్ అలానే ఇక్కడ ఏవైతే ప్లాంట్స్ పెట్టుంచారో, ప్లాంట్సే కాదు, ఫ్లవర్సే కాదు, వాటి నేమ్ బోర్డ్స్ కూడా మనకు అక్కడ పెట్టారనమాట. నేమ్ బోర్డ్స్తో పాటు ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగుంది, డీటెయిలింగ్గా అనిపించింది. నేచర్ లవర్సే అవ్వచ్చు, గార్డెన్ లవర్స్ అవ్వచ్చు, ఫ్లవర్స్ లవర్స్ అవ్వచ్చు, అందరూ కూడా తప్పకుండా ఎక్కడైనా ఈ ఫ్లవర్ షోస్ లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనం తప్పకుండా విజిట్ చేస్తే మనకు అదొక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేనైతే ఫ్లవర్ షోని విజిట్ చేయడం. చాలా బాగుంది. ఇదైతే ఈ ఫ్లవర్ షో అయితే, బట్ డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్ని ఆ రోజే మొత్తం అంతా క్లోజింగ్ చేసేసారు. ఇంకా అక్కడ పిల్లలకి కూడా తీసుకెళ్ళి చూపిస్తే మనకి ఏంటంటే వీళ్ళు కూడా లైక్ నాట్ ఓన్లీ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళే కాదు, వీళ్ళు కూడా ఇండియన్ ఇండిపెండెన్స్లో ఒక భాగంగా వీళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారు అని మనం చెప్పవచ్చు పిల్లలకి. వీళ్ళందరి కోసం వీళ్ళందరినీ అట్లీస్ట్ ఒకసారైనా చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, పిల్లలకి చూపించవచ్చు. అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ మా చిన్నోడైతే ఫస్ట్ రాను, నేను కార్లోనే పడుకుని పోతాను, మీరు వెళ్ళి అంతా విజిట్ చేసుకొని రండి అని అన్నాడు. లేదు నాన్న అలా కార్లో ఉండకూడదని చెప్పి తీసుకొచ్చాను. తర్వాత వాడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. చాలా బాగుంది. ఈ వారియర్స్ స్టాట్యూస్ పెట్టారు కదా, వాటి చుట్టూ కూడా మంచి ఫ్లవర్స్, ఎప్పుడూ చూడలేని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇదే హైలైట్ ఆఫ్ ద షో అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ నాకైతే తెంపుకోవాలి అని అనిపించింది. మా చిన్నోడు తర్వాత చెప్పాడు, అమ్మ అందరూ తెంపుకున్నారు, మీరేదేం తీసుకోలేదు అని. నాకు తెలియలేదు, ఎందుకంటే ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. వీడియోస్ షూటింగ్కి ఎవరు ఏమీ అడ్డం చెప్పట్లేదు. బట్ ఫ్లవర్స్ తెంపితే బాగోదు కదా, అయినా చెట్టుకుంటేనే పువ్వులు బాగుంటాయి. అండ్ ఆ స్టోరీస్ని కూడా మనకి అక్కడ ప్రింట్అవుట్స్ లా పెట్టారనమాట. ఏం జరిగింది ఏంటి అని తెలియడానికి కూడా. చాలా బాగున్నాయి. నేనైతే మా హస్బెండ్ అంటున్నాను, కొంచెం ఇలా టచ్ చేయొచ్చా అని కూడా అడుగుతున్నాను. ఏం పర్లేదు, టచ్ చేయు ఒకసారి, టచ్ చేసి చూడు అని కూడా అన్నారు. అండ్ ఈ బర్గండీ కలర్, మెరూన్ కలర్ పువ్వులు అయితే నాకు చాలా నచ్చినాయి అనమాట. ఎంత నచ్చాయో, చిట్టి చామంతులు ఎంత బాగున్నాయో. బట్ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల కొన్ని ప్లాంట్స్ అయితే ఇది అవుతున్నాయి అనమాట. అంటే ఇంకా వాటికి ఎండ కావాలి అన్నంత స్టేజ్కి వచ్చేసాయి. బాగుంది చాలా. ఇదంతా కూడా ఈ గ్లాస్ హౌస్లోనే ఉంటుంది. ఎక్సలెంట్. ఎంట్రీలోనే టికెట్స్ అవి తీసుకొని మనం వచ్చేస్తే క్రౌడ్ లేదు ఎక్కువ. అండ్ అలానే పిల్లలు కూడా స్కూల్ అయిపోయే టైంకి కొన్ని స్కూల్స్ వాళ్ళు పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట ఈ ఫ్లవర్ షోని చూపించడానికి. అండ్ నియర్ బై స్కూల్స్ అయి ఉండొచ్చు మేబీ. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ ఫ్లవర్ షోని. సో ఇదంతా కూడా థీమ్ వైజ్ పెట్టి ఉంచారు. ఇదే సెంటర్ ఆఫ్ ద షో అనమాట. ఈ ఫ్లోరల్ షోకి ఇదే సెంట్రలైజ్డ్ థీమ్. చాలా బాగుంది అసలు. అంటే ఆ కలర్ కాంబినేషన్స్తో అలా సెట్ చేయడం కూడా ఆ క్రియేటివిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను నేనైతే. చాలా అంటే ఎంత వీళ్ళంతా కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు. ఫొటోస్ తీసుకోవడానికైతే ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి. గ్రీనరీ చుట్టూ మంచి ఫ్లవర్స్, ఎంత బాగుందో. ఇది చూడండి, ఎల్లో అండ్ గ్రీన్, నా ఫేవరెట్ కాంబినేషన్ ఇది కూడా, ఎల్లో అండ్ గ్రీన్తో. ఇదంతా చుట్టూ తిరిగి మేము ఇప్పుడు బయటికి ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఇదంతా చుట్టూ తిరిగి ఇలా వస్తున్నాము. అన్ని ఫ్లవర్సే, ఎటు చూసినా కూడా ఫ్లవర్సే.
చూడండి ఇక్కడ కూడా ఆ మధ్యలో వేరే వేరే కలర్ ఫ్లవర్స్ పెట్టి ఇవంతా లీవ్సే ఆ కలర్లో ఉన్నట్టున్నాయి. మధ్యలో ఎల్లో కలర్తో పెట్టి ఏదో రాశారు WCS అని. WCS అని రాశారు. బాగుంది చాలా. ఇక్కడ చూస్తే మా హస్బెండ్ అంటున్నారు ఇక్కడ ఈ ప్లాంట్స్ అన్ని కొనుక్కొని వెళ్దామా అని అన్నారు. బట్ ఇవన్నీ మన దగ్గర సర్వైవ్ అవుతాయో లేదో కూడా తెలీదు. సర్వైవ్ అవుతాయి, బట్ సీజనల్ అయితే మళ్ళీ అనవసరంగా ఇదవుతుంది అని చెప్పి సీజన్ అయిపోయింది అనుకోండి ఇంక మళ్ళీ అవి రావు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో అందుకని చెప్పి ఇంకా మేమేం తీసుకోలేదు. అండ్ ఈ రోజెస్ ఉన్నాయి. అబ్బా, ఎల్లో రెడ్ ఎంత బాగున్నాయో. పింక్ కలర్లో రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా తప్పకుండా ఒక్కసారి లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలని నేనైతే అనుకున్నాను. ఎంత బాగుందో. అండ్ అలానే ఇంకా ఇక్కడ మనకి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. లైక్ నర్సరీ స్టాల్స్ ఉన్నాయి. నర్సరీస్లో కూడా మనకి సాప్లింగ్స్ కానీ ఇంకా చాలా మొక్కలవి సీడ్స్ కానీ ఇవన్నీ విత్తనాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. మంచి మంచి సక్లెంట్స్ ఉన్నాయి. నర్సరీ స్టాల్స్ ఉన్నాయి. అలానే ఫ్లవర్స్ చేసినవి, ఫ్లోరల్స్ బ్యాంబూస్తో తయారు చేసినవి ఇవన్నీ కూడా స్టాల్స్ ఉన్నాయి. హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ చేసినవి. ఈ క్యాక్టస్ చూడండి, నాకైతే ఒక నిమిషం డౌట్ వచ్చింది. ఇది ఒరిజినలా లేదంటే ప్లాస్టిక్ తెచ్చి పెట్టారా అని. మా చిన్న టచ్ చేసి చూస్తున్నాడు. అది రియల్ క్యాక్టసే. మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు, అవి రియల్ క్యాక్టసే అని. బాల్స్లా ఉన్నాయి. ఎంత బాగున్నాయి. ఎంత పెద్ద పెద్ద క్యాక్టసెస్ ఉన్నాయో. అంటే థీమ్ మొత్తం అన్నీ కూడా ఒక ఆర్గనైజ్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ వెనక కనిపిస్తున్న ఫోటో అంతా కూడా ఫ్లవర్స్తోనే సెట్ చేశారనమాట. ఫ్లవర్స్తోనే క్రియేట్ చేసింది. ఇక్కడ ఇదైతే అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ రోజ్ షో ఉందంట. రోజ్ గార్డెన్ ఉంది, అక్కడికి వెళ్దామని అంటున్నారు. లెట్స్ గో. ఏమున్నాయో రోజ్ గార్డెన్లో చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇదంతా కూడా నడవాలి. బట్ ఆ రోజైతే నాకు ఎక్కడ లేని ఓపిక వచ్చేసింది. ఈవినింగ్ వాక్ కూడా అయిపోయినట్టుగా అనిపించింది అన్నమాట. మాకైతే క్లైమేట్ మెయిన్గా సపోర్ట్ చేసింది. చల్లగా ఉంది వాతావరణం, వర్షం లేదు. అలానే వర్షం పడి ఆగింది కాబట్టి బురదగా ఉంది మొత్తం అంతా. బట్ చల్లగా అనిపించింది. క్రౌడ్ లేదు. మెయిన్ థింగ్ క్రౌడ్ ఎక్కువ లేదు. అండ్ ఇక్కడికి రోజ్ గార్డెన్లోకి ఎంటర్ అవుతూ ఉండగా మనకి ఇక్కడైతే ఈ వెల్ని ఇంత బ్యూటిఫుల్గా డెకోర్ చేశారు. 1 2 3 నూడిల్స్ వాళ్ళు స్పాన్సర్ చేసినట్టున్నారు. అండ్ దిస్ ఇస్ మిల్లెట్స్ కార్నర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఈ చెట్లే. నాకు తెలియదు ఈ చెట్టుకి పువ్వులు పూస్తాయని చెప్పి. అండ్ ఈ చెట్టుకి ఇలా పువ్వులు ఉన్నాయి. అది రియలా కాదా అనుకోండి నేను చూస్తున్నాను, ఎవరైనా ఎక్కడ పెట్టారా అని. మొత్తం అంతా చెట్టు, ఓన్లీ ఆ 2 పువ్వులు ఉన్నాయి. ఇంకెక్కడా చెట్టుకి పువ్వులు లేవు. ఇంక ఇక్కడ నుంచి రోజ్ గార్డెన్కి వెళ్తున్నాము. బట్ రోజ్ గార్డెన్లో ఏంటి అంటే అంత రోజెస్ ఏమీ ఫుల్గా లేవు, అనిపించలేదు. అంత అక్కడక్కడ ఉన్నాయి కొంచెం. అందుకని నేను అంత లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు దాన్ని. అండ్ అలానే ఇక్కడ తినడానికి తిరిగి అలసిపోతూ ఉంటాం కదా, ఆ క్లైమేట్కి తగినట్టుగా బాగున్నాయి. కార్న్స్ అవి కాల్చేస్తున్నారు. ఇదే రోజ్ గార్డెన్. చెప్పాను కదా, అంత ఎక్కువ రోజెస్ అయితే ఏం కనిపించలేదు. ఇంక ఇక్కడ నుంచి ఒక లేక్ ఉంది అంటే అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి మేము క్రాస్ అవుతున్నాం అనమాట. దీనికి ఒక చిన్న కొండలా ఉంది. అది ఎక్కితే అక్కడ అది దాటి వెళ్ళాక
లేక్ ఉందన్నమాట. ఆ లేక్లో కూడా లైక్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని డిస్ప్లే చేశారు. ఎక్సలెంట్ అసలు వాటర్ ప్లాంట్స్. కానీ బట్ లాస్ట్ డే కాబట్టి అంత ఏమీ లేవు ప్లాంట్స్ వాటర్లో. తీసేసినట్టున్నారు. కొన్ని మరి వర్షానికి ఇదైపోతాయి కదా, ఎక్కువ వాటర్ కూడా పనిచేయదు కొన్ని ప్లాంట్స్కి ఎంత వాటర్లో ఉన్నా కూడా. సో ఇంకా అది చూసుకొని మేమైతే ఇంకా వెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యాం. అండ్ ఇంకా వీడియో అవ్వలేదు. వీడియో అయితే ఇంకా చిన్న పార్ట్ బాకీ ఉంది. నెక్స్ట్ ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికే ఈ వీడియో అయితే చాలా పెద్దదైపోయింది, లెందీ అయిపోయింది అని చెప్పి నేను ఓన్లీ ఫ్లవర్ షోన్ మాత్రంగానే నేను పెట్టాను ఇది. అండ్ ఇదైతే చాలా బాగుంది. ఇంకా మా చిన్నోడికి చాలా యాంగ్జైటీగా ఉన్నాడు అనమాట. వాడి నిద్రమత అంతా పోయింది, మాకు ఇంక వీడియోలు తీస్తామని అంటున్నాడు. అండ్ ఈ వాటర్ ఫాల్ ఎక్సలెంట్. ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్, చాలా బాగుంది. అక్కడికి వెళ్ళడానికి అవ్వదు, బట్ దూరం నుంచే చూసి ఎంజాయ్ చేసాం. ఇంకా ఫ్లవర్ షో అయిపోతుంది కదా, తెచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా లోడింగ్ చేసేస్తున్నారు ఈ భయ్య వాళ్ళు. ఆ లోడింగ్ కూడా ఏ మొక్క కూడా చచ్చిపోకుండా ఎంత బ్యూటిఫుల్గా లోడ్ చేస్తున్నారో. అండ్ ఇలా ఇక్కడ నర్సరీస్, చిన్న చిన్న నర్సరీ స్టాల్స్ కూడా పెట్టారు. మనకి ఇక్కడ బాన్సై ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, సక్కలెంట్స్, వెరైటీ ఆఫ్ సక్కలెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ వాల్ హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. వేర్లు కిందకు ఉన్నాయి, పువ్వులు పైన పోస్తున్నాయి, లైక్ వేర్ల కింద దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది. అండ్ నాకైతే ఇక్కడ ఈ జేడ్ ప్లాంట్ చాలా నచ్చింది. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి జేడ్ ప్లాంట్. అండ్ బట్ చాలా కాస్ట్ చెప్పారు, 500 చెప్తున్నారు ఒక్కొక్కటి ప్లాంట్. అందుకోసం అని చెప్పి నేను అలా వెయిట్ చేసి చూసి వచ్చాను, మొత్తం విజిట్ చేసి. అక్కడ చూడండి, అదే నేను చూస్తున్న జేడ్ ప్లాంటే. ఆ జేడ్నే నేను చూస్తున్నాను. ఆ జేడ్ ప్లాంట్ చాలా బాగుంది. మా హస్బెండ్కి చూపిస్తున్నాను అనమాట, ఇది చూడండి ఎంత బాగుందో అని చెప్పి. మా హస్బెండ్ తీసుకొని నీకు నచ్చితే అని అన్నారు, కానీ నేనే తీసుకోలేదు. వేరే నర్సరీస్లో చూద్దాం అని చెప్పి బయట, అంటే ఇలాంటి ఫ్లవర్ షోస్ అవి అయినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు, అందుకోసమని నేను తీసుకోలేదు. ఈ జేడ్ చూడండి, వైట్ జేడ్ పైన వైట్ లీవ్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే వాటర్, దీనికి ఎక్కువ సన్లైట్ కావాలంట. యాక్చువల్లీ జేడ్కి మనం సన్లైట్లోనే పెట్టాలి ఎక్కువ. అండ్ ఈ వైట్ కలర్లో లీవ్స్ ఫ్లవర్స్లా ఉన్నాయి. ఎప్పుడైతే ఎక్కువ వాటర్ అయిపోతాయో, సన్లైట్ తగలదో, ఆ వైట్ లీవ్స్ కాస్త గ్రీన్లోకి మారిపోతాయంట. అది అక్కడ చూపించాడు, చాలా బాగుంది. అండ్ సెరమిక్ పాట్స్ ఉన్నాయి ఇక్కడ, సెరమిక్ పాట్స్, ఇంకా సకలెంట్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సకలెంట్స్ అయితే. కొన్ని ప్లాంట్స్ అయితే చూశాను, బట్ నేనైతే కొనాలని అనుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇలాంటి స్టాల్స్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రైజెస్ చెప్తారు వీళ్ళైతే, అందుకని చెప్పి నేను ఇక్కడ తీసుకోలేదు. ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేసి వచ్చాను. నేత్రానందం అంటారు కదా, నేత్రానందాన్ని పొందాను ఆ రోజైతే నేను. బట్ ఎవరైనా నెక్స్ట్ ఇయర్ కానీ ఎక్కడైనా మీరున్న స్టేట్స్లో ఇలాంటి ఫ్లవర్ షోస్ అవ్వినప్పుడు తప్పకుండా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకోండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ గుమ్మడికాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా పెట్టారు. ఎంత బాగుందో, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం కదా, ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా ఎక్సలెంట్ అసలు. అండ్ ఇదంతా కూడా క్యాక్టస్ జోన్ అనమాట, క్యాక్టస్ రీజియన్. అండ్ ఇవన్నీ కూడా స్టాల్స్. ఈ స్టాల్స్ అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అని, హ్యాండ్ పర్సెస్ అని, వట్టి వేర్లతో వినాయకుడు అని, ఇంకా ఏంటంటే లైక్ కీ చైన్స్. అండ్ ఇంకొక స్టాల్ చూసాను, ఆ స్టాల్ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది.
ఏంటి అంటే మన వెజిటబుల్స్ ఉంటాయి కదా, సొరకాయ ఇదే ఈ స్టాలే. సొరకాయలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్నో ఇయర్స్ అలా చెట్టుకే ఉంచేస్తారంటే, ఎన్నో డేస్ అలా ఉంచేస్తే అది అలా ఎండిపోతుంది కదా, అప్పుడు దాన్ని ఇలా కార్వింగ్ చేశారు ల్యాంప్ లాగా. అందులో మనం బల్బ్ పెడితే దాని మీద ఉన్న ఇంప్రెషన్స్ మనకి వాల్ మీదకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా వెరైటీగా అనిపించింది. బట్ కాస్ట్ చెప్పారు, 2400 చెప్పారు ఆ బల్బ్ని. సో అదే మా హస్బెండ్ నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ అంటుంటే నన్ను సొరకాయ అంటే దాన్ని దీన్ని ఎలాగా చేశారు అని నేను అనుకుంటున్నాను. బట్ ట్రైబల్ వుడ్స్ చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇది కూడా లైక్ వాళ్ళు ఫోటో చూపిస్తున్నారనమాట, ఇలా వస్తుంది మేడం మీరు ఆన్ చేసిన తర్వాత అని రిఫ్లెక్షన్స్. బట్ ఇట్స్ ట్రూ, అది చెట్టుకే అలా ఎండబెట్టేస్తారంట, ఎండబెట్టి అప్పుడు దాన్ని కార్వింగ్ చేస్తారంట. అండ్ ఇంక ఈ సెరమిక్ గ్లాసెస్ అయితే నాకు చాలా నచ్చినాయి. ఓవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అంట, అన్బ్రేకబుల్, చాలా బాగుంది. బట్ నేనైతే తీసుకోలేదు, ఏమీ షాప్ చేయలేదు అసలు. జస్ట్ నేను ఓన్లీ నేత్రానందాన్ని పొంది వచ్చానమాట. సో మీలో ఎంతమంది బెంగళూరులో ఉన్న ఫ్లవర్ షోని విజిట్ చేశారో కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఇది అన్నది కమెంట్ చేయండి. అండ్ ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి మేమైతే బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ 5:30 అయిపోయింది అప్పటికే. సో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో అందుకోసం అని చెప్పి ట్రాఫిక్లో ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకే ఆ రోజు నైట్ 7:30 వరకే ఈ ఫ్లవర్ షో అంట. ఇంకా అప్పటికే అంతా క్లోజ్ చేసేస్తున్నారు కదా, అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు స్టాల్స్ వైపు వెళ్ళాలని. ఎందుకంటే ఏమీ లేవు, ఎలాగో వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు కాబట్టి హై రేట్స్ చెప్తున్నారు. అందుకోసమని నేనైతే ఏం షాప్ చేసుకోలేదు, జస్ట్ ఒక మురి మిక్చర్ కొనుక్కొని తినుకుంటూ ఇంక బయలుదేరిపామన్నమాట. ఇలా నేను ఈ హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం దగ్గర చూశాను, ఈ ఆర్చెస్ ఉండేవి. అండ్ చూడండి మేము ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా చాలా వర్షం పడుతుంది. సో మేము ఇంటికి వెళ్ళేసరికి 7:15 అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.